ఓకే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న గౌరీ మేడంకు, జూమ్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మానవుడు యోగిగా ఎదగాలి అంటే అంటే మనం రోజు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం చేస్తున్నాము, జ్ఞానం వింటున్నాము. పత్రిజీ గారు ఏమన్నారు? ధ్యానము జ్ఞానం కోసమే అన్నారు. మరి జ్ఞానం ఎందుకు అంటే కర్మలు దగ్ధం చేసుకోవటానికి. మరి కర్మలు ఎందుకు దగ్ధం చేసుకోవాలి అంటే జన్మ లేని స్థితిని పొందటానికి. అంటే ముక్తి మోక్షాన్ని పొందటం అంటే, ముక్తి అంటే జీవించి ఉండగానే ఆనంద స్థితిలో ఉండటం, మోక్షము అంటే జన్మ లేని స్థితిని పొందటం. మరి ఎన్ని రోజులు ధ్యానం చేసినా మాకు ఆత్మదర్శనం కావటం లేదు అంటారు ప్రతి ఒక్కరు. అంటే మాలో మార్పులు ఏమి రావట్లేదు అంటే, ఎన్ని రోజులు ధ్యానం చేసినా మార్పు రావట్లేదు అంటే గురువు చెప్పిన ధ్యాన సాధనలో లోపం లేదు, అలాగే గురువు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన జ్ఞానంలోనూ లోపం లేదు. ఆ లోపం మనలోనే ఉంది. అంటే మన ప్రవర్తన లోపభూయిష్టంగా ఉండటం వల్లే మనకు భగవద్ దర్శనం కావటం లేదు. అంటే మనం ఎదుటి వారి తప్పుల్ని విమర్శిస్తున్నాము అంటే అంటే మనలో లోపం ఉన్నట్లే. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు? నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్నారు. అంటే ఎప్పుడు మనల్ని మనం గమనించుకొని మన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఎదుటివాడిని విమర్శించొద్దు. ఎదుటివాడిలో మంచిని చూసి నువ్వు అలా ఉండాలని ప్రయత్నించు. కానీ ఎదుటివారు మంచి చేస్తే నువ్వు కూడా వాళ్ళు మంచి చెయ్యాలి. అంటే ఇప్పుడు మనం పశు జీవితం నుంచి మానవ జీవితం వచ్చింది అంటే మనం పశుపతిగా పరమాత్మగా మిగిలిపోవటానికే. మనం పశుపతిగా పరమాత్మగా మిగిలిపోవాలి అంటే మనం మన జీవితంలోకి ఎప్పుడైతే సద్గురు వస్తాడో మన జీవిత విధానమే మారిపోతుంది. ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టగానే సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకుంటాం. సత్యము అంటే ఏంటి? జగాలు మారినా యుగాలు మారినా మారనిదే సత్యము. అంటే సత్యం అంటే ఆత్మ, ఆత్మ అంటే భగవంతుడు. ధర్మము అంటే యుగాలు మారినప్పుడు ధర్మాలు కూడా మారుతూ ఉంటాయి. మరి మానవుడిగా పుట్టినవాడు యోగిగా ఎలా అవుతాడు? మన మేడం గారు ఒక 12 పాయింట్లు చెప్పారండి. ఒకటి, అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అభ్యాసం చేయాలి. రెండో పాయింట్, ప్రయోగ మార్గం కంటే శ్రేయ మార్గం గొప్పదని తెలుసుకోవాలి. ఇంకా మూడో పాయింట్, సుఖ దుఃఖాలలో సమస్థితిలో ఉండగలగాలి. నాలుగో పాయింట్, అరిషడ్ వర్గాలను అధీనంలో ఉంచుకోవాలి. ఇంకా ఐదో పాయింట్, పరహితం కోరుకోవాలి. ఆరో పాయింట్, ప్రాపంచిక కోరికల అవసరాలకు పరిమితం అవ్వాలి. ఏడో పాయింట్, భోగ జీవితం కాకుండా యోగ జీవితం జీవించాలి. అలాగే ఎనిమిదో పాయింట్, అక్రమమైన వాటిని ఆశించకూడదు. తొమ్మిదో పాయింట్, పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని తెలుసుకోవాలి. ఇంకా పదో పాయింట్, మంచి ధారణా శక్తి ఉండాలి. 11 పాయింట్, భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. 12 పాయింట్, సత్యం, అహింస, పవిత్రత సహజ లక్షణాలు అవ్వాలి. ఇప్పుడు మనం ఒక్కో పాయింట్ గురించి వివరించుకుందామండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అభ్యాసం చేయాలి అన్నారు. మరి అపరావిద్య అంటే ఏమిటి? పరావిద్య అంటే ఏమిటి? అపరావిద్య అంటే ప్రాపంచిక చదువులు, పరావిద్య అంటే ఆధ్యాత్మిక విద్య. అంటే అపరావిద్య అంటే ప్రాపంచిక చదువులు. మనం ప్రాపంచిక జీవితంలో ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు చదువుతూనే ఉంటారు. అంటే ప్రాపంచిక చదువులు చదివి ఎంతో గొప్పవారు అని భావిస్తూ ఉంటారండి. ఒక కలెక్టర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక డాక్టర్ కానీ ప్రాపంచిక చదువులు చదువుతూ మేము చాలా గొప్పవారమని భావిస్తూ ఉంటారు. ఎప్పుడైతే అపరావిద్యలో మేము గొప్పవారమని భావించినప్పుడు వారిలో అహంకారం పెరుగుతుంది. అంటే పరావిద్య వలన పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటామండి. పరావిద్య అంటే ఆధ్యాత్మిక విద్య. అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనకు
భగవతత్వాన్ని తెలుసుకున్నప్పుడు పరమాత్మ తత్వం తెలుసుకోవటం వలన మనలో వివేకము వినయము పెరుగుతాయి. అంటే అపరావిద్యలోనేమో అహంకారం పెరుగుతుంది, పరావిద్యలో వినయము వివేకము పెరుగుతుంది. ఆ అపరావిద్య ఉన్న వారు ఏం చేస్తారు అంటే, ఈ ప్రాపంచిక చదువులు చదివే ఉన్నవాళ్ళు అన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటూ ఉంటారు. ప్రతిదీ నా వల్లనే జరుగుతుంది, నేనే చేస్తున్నాను అనుకుంటారు. వారు అందువలన వారిలో అహంకారం ఉంటుంది. అలాగే పర పరమాత్మ పరావిద్యలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక విద్యలో ఉన్నవారు పరమాత్మ నా చేత చేయిస్తున్నాడు అంటే, నేను ఒక క్లాస్ చెబుతున్నాను అంటే నా చేత పరమాత్మ చెప్పిస్తున్నాడు, నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు అని పరమాత్మ గురించి, పరమాత్మ సృష్టి గురించి అప్పుడు బాగా అర్థమవుతుంది. అంటే పరావిద్య వల్ల సృష్టి అంటే కనిపించే లోకాలే కాదు, కనిపించని కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి అని అర్థమవుతుంది. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి ఈ పరమాత్మ సృష్టిలో. 84 లక్షలు జీవరాశులు జీవించడానికి కావలసినవన్నీ పరమాత్మే సృష్టించాడని కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనం ఇవన్నీ తెలియాలంటే అపరావిద్యతో పాటు పరావిద్యను కూడా అధ్యయనం చేయాలి. అలా చేసిన వాడే యోగి కాగలడు. అంటే ప్రాపంచిక చదువులే కాదు, ఆధ్యాత్మిక విద్య కూడా మనం అధ్యయనం చేసినప్పుడు మనం యోగిగా కాగలము అనేది ఫస్ట్ పాయింట్లో మేడం గారు వివరించారండి. ఇక సెకండ్ పాయింట్ ఏం చెబుతున్నారు? ప్రేయో మార్గం కంటే శ్రేయో మార్గం గొప్పదని మనం తెలుసుకోవాలి. ప్రేయో మార్గం అంటే ఏంటి? ప్రేయో మార్గం అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన మార్గం. శ్రేయో మార్గం అంటే భగవంతునికి సంబంధించిన మార్గం. అంటే ప్రపంచానికి సంబంధించిన మార్గం ఈ ప్రపంచంలో కంటికి కనిపించే వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. అంటే ప్రేయో మార్గంలో ఉన్నవారు ఈ ప్రపంచంలో ఏవైతే కంటికి కనిపిస్తున్నాయో వాటికి ప్రాముఖ్యం ఇస్తారు. అంటే ఈ మార్గంలో ఉన్నవారు సంసారానికి, పిల్లలకు, వారి సంతోషాలకు అలాగే ప్రాముఖ్యం ఇస్తారు. డబ్బు గొప్పదనుకుంటారు, అలాగే పదవులు గొప్పవనుకుంటారు. ప్రపంచంలో వస్తువులు, పదవులు, బిరుదులు, అవార్డులు పొందాలని, అందరికంటే గొప్పగా జీవించాలి అనుకుంటారు. వీళ్ళు ప్రాపంచకంలో ప్రేయో మార్గంలో ఉన్నవారు గొప్ప చదువులు చదివామని, అలాగే నేను ఎమ్మెల్యేని, ఎంపీని అని పెద్ద పదవులు ఉన్నాయని, అలాగే నాకు అవార్డు వచ్చిందని, అలాగే అవార్డులు వచ్చాయని, అలాగే బిరుదులు వచ్చాయని, ఇలా వాళ్ళు ఎంతో గొప్పగా జీవించాలనుకుంటూ ఉంటారు. అలాగే ప్రేయో మార్గంలో ఉన్నారు బంధానికి బానిసలై కర్మలు పెంచుకుంటూ జన్మలు పెంచుకుంటారండి. ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్నవారంతా ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బంధానికి బానిసలు అవుతారు. అంటే అన్నిటి మీద మమకారం పెంచుకుంటూ బంధానికి బానిసలై కర్మలు చేస్తూ ఆ కర్మలు పెంచుకున్నప్పుడు జన్మలు పెంచుకుంటారు. మరి శ్రేయో మార్గంలో ఉన్నవారు ఏం చేస్తారు? శ్రేయో మార్గము అంటే ఆత్మకు సంబంధించిన మార్గం అండి. అంటే ఆత్మకు సంబంధించిన మార్గం అంటే పరమాత్మ గురించి తెలుసుకొని, అంటే పరమాత్మ కోసమే ప్రయత్నిస్తూ పరమాత్మ కోసం సాధన చేస్తూ ఉంటారు వారు శ్రేయో మార్గంలో ఉన్నట్లే. అంటే శ్రేయో మార్గం ఎప్పుడు బంధాల నుంచి విడుదల చేస్తుంది, ప్రేయో మార్గం బంధాలను సృష్టిస్తుంది. శ్రేయో మార్గంలోకి ప్రవేశించిన వాడే యోగి కాగలడు. అంటే ప్రేయో మార్గంలో బంధాలు పెంచుకుంటూ ఉంటాము, శ్రేయో మార్గంలో ఒక్కొక్క బంధం విడుదల చేసుకుంటూ ఉంటాము. మొదటి జన్మల నుంచి మనం కర్మలు ముడులు వేసుకుంటూ ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చినప్పుడు మనం ఒక్కొక్క ముడి విప్పుకుంటూ శ్రేయో మార్గంలో పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటూ మనం సాధన చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు బంధాల నుంచి అలాగే కర్మల నుంచి విముక్తులు అవుతూ ఉంటాము. అందుకే శ్రేయో మార్గంలోకి వచ్చిన వాడే యోగి కాగలడు అని సెకండ్ పాయింట్లో మేడం గారు చెప్పడం జరిగింది. ఇక థర్డ్ పాయింట్లో ఏమన్నారు? సుఖదుఖాల్లో సమస్థితిలో ఉండగలగాలి అన్నారు. ఇక్కడ పరావిద్య శ్రేయ మార్గం గురించి తెలియకపోతే మనం ఎన్ని పూజలు చేసినా,
ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడు పూజలు, నోములు, అభిషేకాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇవే చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఈ పరావిద్య కానీ శ్రేయో మార్గం కానీ తెలియదు నాకు. తెలియనప్పుడు దుఃఖం వచ్చిందంటే దేవుడు దుఃఖం అనే వ్రాత నా నుదుటను వ్రాశాడు అని ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారండి. అంటే అప్పటి వరకు ఈ విద్య పరావిద్య తెలీదు, శ్రేయో మార్గము తెలియదు. తెలియనప్పుడు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు భగవంతుడు నా నుదుటన దుఃఖం అనే వ్రాత రాశాడు అని భగవంతుని నిందిస్తూ ఉంటారనమాట. అంటే ఎప్పుడైతే శ్రేయో మార్గం తెలుసుకున్నామో, మనం శ్రేయో మార్గంలోకి వచ్చామో, అప్పుడు నేను చేసిన కర్మల ఫలితాలే అని తెలుసుకుంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? సద్గురు జీవితంలోకి వచ్చాక కర్మ సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా నేను చేసుకున్న కర్మ ఫలితమే, కర్మలు పోగొట్టుకోవటానికే నేను జన్మ తీసుకున్నాను అని అర్థమవుతుంది. సాధన చేస్తున్నాను అని తెలుసుకొని దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా సమస్థితిలో ఉండగలుగుతారు. అంటే దుఃఖాన్ని ఓర్చుకునే శక్తి సాధన ద్వారా మనం ఆ సాధన ద్వారా ఆధ్యాత్మికంగా ఎదగటం వల్లనే సాధ్యమవుతుంది. ఆధ్యాత్మికంలో మనం ఎదిగినప్పుడు దుఃఖాన్ని ఓర్చుకునే శక్తి ఉంటుందండి. అంటే అప్పుడు సాధన ఏం చేస్తుంది? సహనాన్ని, జ్ఞానాన్ని, ఓర్పుని, శాంతిని ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు సాధన చేస్తావో నీలో సహనం పెరుగుతుంది, అలాగే జ్ఞానాన్ని పెంచుతుంది, ఓర్పుని, శాంతిని కూడా ఇస్తుంది. యోగి సుఖదుఖాలను సమస్థితిలో స్వీకరిస్తాడు. అంటే ఇక్కడ మనకేం చెబుతున్నారు వశిష్ఠ మహర్షి? ప్రాపంచిక జీవితంలో ఉన్నంతసేపు సుఖం గడ్డిపోచంత, కష్టాలు అనంతం అని చెప్పారండి. అంటే ప్రాపంచిక జీవితంలో మనం ఏదో సంతోషం, సుఖాలు పొందుతున్నాం అనుకుంటాం, కానీ సుఖాలు గడ్డిపోచంత, కష్టాలు అనంతం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే సాధనా మార్గంలోకి వస్తామో మనం ఏమవుతామంటే మనం సుఖదుఖాలను సమంగా స్వీకరించగలుగుతాము. అంటే దుఃఖం వచ్చింది అంటే నా కర్మ పోతుంది అని అర్థం చేసుకుంటాము. సుఖదుఖాలను సమంగా స్వీకరించగలుగుతాము. ఇంకా 4th పాయింట్ వచ్చేటప్పటికి అరిషడ్ వర్గాలను అధీనంలో ఉంచుకోగలగాలి. పత్రిజీ గారు ఏం చెప్పారు అంటే అరిషడ్ వర్గాలు సృష్టిలో ఉన్నాయి అంటే అవి పరమాత్మ సృష్టించాడు అంటే అవి లేకుండా ఉండటం కాదు, అరిషడ్ వర్గాలను వదలటం కాదు. వాక్కుని మనం లోభంగా ఎప్పుడైతే మనం సాధనలోకి వచ్చామో వాక్కుని లోభంగా వాడతాము, సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉంటాము, ఆత్మజ్ఞానాన్ని సంపాదించటానికే ఈ అరిషడ్ వర్గాలను ఉపయోగించుకుంటాము. అరిషడ్ వర్గాలను బయట వాళ్ళ మీద ప్రదర్శించటం కాదు, అది మీ అధీనంలో ఉంచుకొని యోగి కావటానికే మనం అరిషడ్ వర్గాలను ఉపయోగించుకోవాలి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కోరిక అంటే కామము అంటే కోరిక. ఈ కోరిక ఎలా ఉండాలి? మనకి కోరిక సాధన చేయాలి, జ్ఞానం పొందాలి, యోగత్వం పొందాలి, భగవద్ దర్శనం కావాలి అనే కోరిక మనలో ఉండాలి. దీనికి ఉదాహరణగా ఈ కామం వల్ల నాశనం అయిన వాడు రావణాసురుడు అని చెప్పుకోవచ్చు. తనకు షట్శాస్త్రాలు తెలిసిన అఖండ జ్ఞానం, అఖండ యోగి అయినప్పటికీ, బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ కామం అనే కోరిక వలన తను నాశనం అయిపోయాడు. ఇక క్రోధం, ఈ క్రోధానికి యోగానికి అవరోధం కలిగించే ఈ క్రోధం మన బద్ధకం మీద ఉండాలండి. తెల్లవారుజామున 3:30కే లేచి స్నానం చేసి ధ్యానంలో కూర్చోకపోతే, మనం కూర్చోకుండా బద్ధకిస్తే మన క్రోధం ఉండాలి. అంటే మన బద్ధకం మీద క్రోధం ఉండాలి, పక్క వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద క్రోధం కాదు. దీనివల్ల నాశనం అయిన వాడు ఎవరు అంటే హిరణ్యకశిపుడు. తనలోనే ఉన్న భగవంతుడిని తెలుసుకోలేక చిన్న పిల్లవాడైన ప్రహ్లాదుడు సృష్టి అంతా భగవంతుడు ఉన్నాడు, నీలో ఉన్నాడని చెప్పినప్పటికీ తనలో భగవంతుడిని తెలుసుకోలేక క్రోధం వలన నాశనమైన వాడు హిరణ్యకశిపుడు అండి. ఇక 3వది లోభం. ఈ లోభం ఎలా ఉండాలి? యోగి అయిన వాడికి ఈ లోభం ఎలా ఉండాలి అంటే మాటల వలన మనం ఎంతో శక్తిని ఖర్చు పెడుతున్నాం. అందుకే మనకు పత్రిజీ గారు ఏం చెప్పారు?
నీ మాట నీకైనా ఉపయోగపడాలి, ఎదుటి వారికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని మాట ఒక్కటి కూడా నోటి వెంట రాకూడదు అని చెప్పారు. అంటే మన మాట వలన మనం ఎంతో శక్తిని కోల్పోతున్నాం కాబట్టి అనవసరపు మాటలు మాట్లాడకూడదు. అలా మాట్లాడకుండా ఉండటమే మనం మాట మీద లోభం ఉండాలి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ లోభానికి ఉదాహరణ ఎవరు అంటే దుర్యోధనుడు. శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చినప్పుడు అప్పుడు దుర్యోధనుడితోటి నువ్వు 5 ఊళ్ళు ఇచ్చినా మహాభారత యుద్ధం జరగదు అంటే 5 ఊళ్ళు కాదు కదా, సూది మనంత కూడా నేను ఇవ్వను అని దుర్యోధనుడు అనటం వల్ల మహాభారత యుద్ధమే జరిగింది. అంటే దానిలో దుర్యోధనుడు నాశనం అయిపోవలసి వచ్చింది. ఇంకా ఈర్ష్య. ఈర్ష్య ఎలా ఉండాలి? పక్కవాడి మీద, పక్కవాడి మేడలు చూసి, కారులు చూసి, ధనం చూసి కాదు. మనకి దేని మీద ఉండాలంటే పక్కవాడు సాధన 10 గంటలు చేస్తుంటే నేను ఇంకా ఎక్కువ చేయగలగాలి. భీమవరం వెళ్ళినప్పుడు 10 గంటలే కాదు, రాత్రంతా కూర్చొని కూడా చేయగాలి. సాధన పెంచుకున్నప్పుడే మన బుద్ధి వికసిస్తుంది అని అర్థం చేసుకోవాలి. అక్కడ గంటలు గంటలు సాధన చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం చేయగలుగుతున్నాము. అంటే పక్కవాడు ఎక్కువ చేస్తున్నాడని మనకి ఈర్ష్య ఉండాలి. అలాగే వాడు ఎక్కువ జ్ఞానం పొందుతున్నాడు, వాడు ఎక్కువ క్లాసులు చెప్పగలుగుతున్నాడు, వాడు ఎంతో జ్ఞానం సంపాదించాడు అనే ఈర్ష్య ఉండాలండి. ఇక్కడ ఈర్ష్య మనం చూస్తే ఎవరికి ఉంది? శ్రీకృష్ణ భగవానుడి మీద శిశుపాలుడికి ఉందండి. శిశుపాలుడికి ఈర్ష్యతో ఏం చేశాడు? ఎప్పుడు నిందిస్తూనే ఉండేవాడు. అప్పటికి వాళ్ళమ్మ నీ చేతిలోనే మరణం ఉంది నాయన అని అంటే 99 తప్పులు క్షమిస్తానత్త, 100వ తప్పు క్షమించను అని అన్నాడు. 99 తప్పులు క్షమించాడు. 100వ తప్పుకు శిశుపాలుణ్ణి కృష్ణుడు వధించాడు. అంటే మనం అరిషడ్వర్గాల్ని ఎలా ఉపయోగించాలి అంటే మన సాధన పెంచుకోవటానికి, మన జ్ఞానం పెంచుకోవటానికి ఉపయోగించాలి. కానీ మనం ఇతరుల మీద ఆ, ఇతరుల మీద ఉపయోగించకూడదు. అంటే ఇక్కడ అర్థమైంది కదండి. కామం మనం సాధన పెంచుకోవటానికి, మనం ఎక్కువ సాధన చేయాలనే కోరిక ఉండాలి. క్రోధం మన బద్ధకం మీద ఉండాలి. లోభం మన మాట మీద ఉండాలి. అలాగే మదం మాశ్చర్యం, మోహం దేని మీద ఉండాలి? గురువు ఇచ్చిన సాధన జ్ఞానం మీద మోహం ఉండాలి. మదం ఎంతో గొప్ప గురువులైన 3 గురువుల్ని సద్గురువుల్ని పొందామనే అహంకారం ఉండొచ్చట. ఈర్ష్య పక్కవాడు నాకన్నా ఎక్కువ జ్ఞానం పొందుతున్నాడు, ఎక్కువ సాధన చేస్తున్నాడనే ఈర్ష్య ఉండాలట. అంటే ఇవి అరిషడ్ వర్గాలను ఇలా ఉంచుకున్నప్పుడు మనం యోగిగా ఎదగలుగుతాము అనేది 4వ పాయింట్లో మేడం గారు వివరించడం జరిగిందండి. ఇక 5వ పాయింట్కి వచ్చేటప్పటికి పరహితం కోరాలి. పరహితం కోరటం అంటే పరులంటే మానవులే కాదు, సృష్టిలో సమస్త జీవులను పరులుగానే భావించాలి. పక్కవాడికి సహాయం చేయటం కాదు. పక్కవాడికి నేను ఎంతో హెల్ప్ చేశానండి అంటూ ఉంటారు. పక్కవాడికి హెల్ప్ చేయటం కాదు. మన పత్రిజీ గారు ఏం చెప్పారు? ఫస్ట్ పాయింటే మనకి ఏం చెప్పారు? హింస చూడో హంస పకడో అని చెప్పారు. అంటే నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా హింస మానాలి. ఏ జీవిని నువ్వు హింసించవద్దు, మాంసభక్షణ చేయవద్దు అని చెప్పారు. అంటే ఇక్కడ పత్రిజీ గారు చెప్పింది ఏమిటి? పరహంస సమస్త జీవిత హితం కోసమే ఆయన పాటుపడ్డారండి. సృష్టిలో ఉన్న సమస్త జీవరాశి హితం కోసమే ఆయన పాటుపడ్డారు. జీవుల హితం కోరకపోతే వాడు మానవుడే కాదు అని చెప్పారు. పత్రిజీ ఒక మానవుడే కాదు, ప్రతి జీవికి స్వేచ్ఛ, స్వతంత్రంగా బ్రతకాలి అని కోరుకున్నారండి. అంటే ఈరోజు మనం శాకాహారం గురించి కానీ జీవహింస గురించి కానీ చెబుతున్న అందరికీ చెప్పగలుగుతున్నాము అంటే మనకు సద్గురువు అయిన పత్రిజీ గారు ఇచ్చిన స్ఫూర్తి వల్లనే చెప్పగలుగుతున్నాం. అంటే అలా కోరుకున్నవాడే యోగి అంటున్నారు. పరహితు సృష్టిలో ఉన్న సమస్త జీవరాశి హితవు కోరుకున్నవాడే యోగి అని అంటున్నారు అన్నమాట. ఇక ఇంకా ఏమిటి? ప్రాపంచిక అవసరాలకు ప్రాపంచిక కోరికలకు, అవసరాలకు పరిమితం అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులందరికీ ప్రాపంచికమైన కోరికలే ఉన్నాయండి. అవసరాలకు తీర్చుకోవటం తప్పు కాదు, కానీ అంటే
అవసరాలకు మించి కోరికలు ఎంత ఉంటే అంత దిగజారిపోతారు అంటున్నారు. అవసరానికి మించి ప్రతి ఒక్కరికి కోరిక. అసలు ఇక్కడ పత్రిజీ గారు ధ్యాన మహిళా చక్రం అని ఎందుకు పెట్టారంటే, కోరికలన్నీ ఆడవారి ఏనటండి. ఈ కోరికల వల్లనే ఏమవుతున్నారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఫంక్షన్లో చీరలు నగలు చూశారనుకోండి, అవి కావాలనే కోరిక. అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరింటికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ చూసినా అది కావాలనే కోరిక. ఇలాగ కోరికలు కోరేవాళ్ళు ఎక్కువగా ఆడవారే ఉంటారు కాబట్టి, ఎప్పుడైతే ఆడవారు ధ్యానం చేస్తారో వాళ్ళల్లో కోరికలు ఎప్పుడైతే తగ్గిపోతాయో కుటుంబం అంతా ధ్యానమయమవుతుంది అని పత్రిజీ గారి కోరిక అండి. అంటే ఇక్కడ మనం కోరికలు ఎప్పుడైతే సాధన చేస్తారో వారికి అదుపులో ఉంటాయి. కోరికలు సాధన చేసిన వారికి అదుపులో ఉంటాయి. అంటే అవసరాలకి కోరిక ఉండొచ్చు కానీ అవసరానికి మించిన కోరికలు ఉండకూడదు. ప్రపంచంలో డబ్బుకు ఇచ్చినంతగా భగవంతుడికి విలువ ఇవ్వట్లేదండి. అంటే ధ్యానం చేయటానికి ఎవరైనా ధ్యానం చేయండి అమ్మా, మాకు ఈ కష్టం వచ్చిందండి, ఆ కష్టం వచ్చిందండి అంటూ ఉంటారు. కొంచెం ధ్యానం చేయండి అమ్మా అంటే మాకెక్కడ టైం కుదురుతుందండి, మాకు వ్యాపారాలతోటి ఉద్యోగంతో మాకు ఇదే సరిపోతుంది, మాకు ధ్యానం చేయటానికి టైం కుదరదండి అంటారు. అంటే భగవంతుణ్ణి ఎలా వాడుకుంటున్నారంటే భగవంతుణ్ణి కోరికల కోసం వాడుకుంటున్నారండి. గుడికి వెళ్ళి నాకు అది ఇవ్వు, నాకు కారు కావాలి, నాకు మేడ కావాలి, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మా అబ్బాయికి మంచి జాబ్ రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి. అంటే ఇలా భగవంతుణ్ణి కోరికల కోసమే వాడుకుంటున్నారు తప్ప మిగిలిన భగవంతుణ్ణి చేరాలని ఎవ్వరూ కోరుకోవట్లేదు. ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానం సంపాదించగలరు. ఎప్పుడైతే మన ప్రాపంచిక జీవితంలో అవసరాలకు పరిమితమై మనం తృప్తిగా జీవిస్తామో అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో జ్ఞానం సంపాదించగలమన్నారు. కోరికలు ఎంతగా ఉంటే మనిషి అంత పతనం అయిపోతాడు అని చెప్తున్నారు. అందుకే పత్రిజీ మనకు పత్రిజీ గారు ముఖ్యంగా ధ్యానం ఆడవారికి కావాలి అని చెప్పారండి. అలా ఎప్పుడైతే అవసరాలకు పరిమితం అవుతామో మనం యోగిగా ఎదగగలుగుతాము అని 6వ పాయింట్లో మేడం గారు వివరించడం జరిగింది. ఇక 7వ పాయింట్ ఏమిటంటే భోగ జీవితం కాకుండా యోగ జీవితం జీవించాలి. భోగ జీవితం జీవించిన వారు ఎవ్వరూ యోగులు కాలేరు. అంటే మనం ఏదైనా చెయ్యాలంటే యోగ జీవితం ఉంటేనే చేయగలము. అంటే కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో, యోగియుక అర్జున అని బోధించడం జరిగింది. అలాగే చివటం అమ్మవారు ఏం చెప్పారు, యోగం లేని జీవితం అంతా తప్పేనని చెప్పారు. మరి మానవులు ఎంత డబ్బు ఉన్నా కొన్ని సాధించలేరండి. అంటే డబ్బు ఉన్నా డబ్బుతో కొనలేనివి జ్ఞానమేనండి. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారి దగ్గర ఎంతో జ్ఞానం ఉంది. మరి ముఖేష్ అంబానీ దగ్గర అపరకోటీశ్వర్లైన ఆ జ్ఞానం లేదు కదా. అంటే కొన్ని డబ్బుతో కొనలేనివి ఉంటాయి. అంటే ఇప్పుడు మనం మానవులు ఎంత డబ్బున్నా కొన్ని సాధించలేరు కానీ యోగం ఉంటే అన్నీ సాధించగలరు. ఎలా అంటే మనకు జనక మహారాజుని తీసుకుంటే ఆయన యోగము ఉంది, భోగము ఉంది, మహా చక్రవర్తి ఆయన, సర్వ సంపదలు ఉన్నాయి. అలాగే అంత గొప్పవాడైన జనక మహారాజు సుఖ మహర్షికి జ్ఞానాన్ని బోధించారండి. అంటే అక్కడ యోగము భోగము రెండూ ఉన్నాయి. అంటే ప్రతి వారికి భోగ జీవితమే కాదు యోగ జీవితం కూడా ఉండాలి. అంటే జీవితం కూడా యోగ జీవితం కూడా ముఖ్యమని మనం తెలుసుకోవాలి. యోగ జీవితం ఉన్నప్పుడే మనం యోగి కాగలము అని తెలుసుకోవాలన్నమాట. మనం ఎప్పుడు ప్రాపంచిక జీవితంలో భోగం గురించి ఆలోచిస్తారు, ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారో మనం జ్ఞానం పొందటానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక అక్రమమైన వాటిని ఆశించకూడదు అంటారు. అక్రమమైన వాటిని ఆశించకూడదంటే, అక్రమము అంటే మనది కానిది దేనిని ఆశించకూడదు, మనకు సంబంధం లేని దాన్ని దేన్ని ఆశించకూడదు అన్నారు. అవి అందుకోవాలి అనుకుంటే నీ చేతులు ఎప్పుడు వెనక్కే ఉండాలి అంటారు. అక్రమమైన వాటిని ఆశిస్తే నువ్వు ఎప్పటికీ యోగివి కాలేదు. ఇప్పుడు చూడండి, పతంజలి మహర్షి
యోగ శాస్త్రంలో ఏం చెప్పారు? అపరిగ్రహము అస్థేయము ఉండకూడదు అని చెప్పారు. అపరిగ్రహము అంటే ఎదుటి వారిది ఆశించటము, అలాగే ఆ అస్థేయము అంటే దొంగతనం చేయటము. ఈ రెండు నీదన్నది ఎప్పుడైనా సరే నీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ప్రపంచంలో చూస్తుంటే లంచాలు తీసుకోవటం కానీ, ఇప్పుడు రాజకీయంలో చూస్తుంటే ధనాన్ని ఎలా దోచుకుంటున్నారో మనకి కనపడుతూనే ఉంది. ఎలా అయినా సరే అక్రమ మార్గంలో ఎప్పుడూ సంపాదించకూడదు. అక్రమ మార్గంలో సంపాదించిన వాడు ఎప్పటికీ యోగి కాలేడు, జ్ఞానము పొందలేడు. అంటే అక్రమంగా అన్యాయంగా సంపాదించాలని, అవి పొందాలని నువ్వు ఎప్పుడు ఆశపడకు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే సృష్టి అంతా పరమాత్మదే. మరి సృష్టి అంతా పరమాత్మదే అంటే ఈశావాస ఉపనిషత్తులో ఏం చెప్పబడింది అంటే సృష్టి అంతా పరమాత్మదే, నువ్వు అనుభవించటానికి మాత్రమే హక్కు ఉంది, కానీ నీతో ఏదీ పట్టుకెళ్ళలేవు. అంటే మనం భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకువెళ్ళలేము. అంటే భూమి మీద చూస్తే కొంతమంది అపరకోటీశ్వరులు ఉన్నారు, కొంతమంది లక్షాధికారులు ఉన్నారు, కొంతమంది ఏమీ లేని స్థితిలో ఉన్నారు. ఎందువలన ఇలా ఉన్నారు అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న సంపాదించున్న అర్హతను బట్టి వాళ్లకు ఇవ్వబడినాయి. అంటే అపరకోటీశ్వరులైన లక్షాధికారులైన ఎవరైనా ఇక్కడ ఉన్ననాళ్ళు భూమి మీద అనుభవించటానికే ఉంది, కానీ ఏది తీసుకెళ్ళలేవు. ఉంటే అనుభవించు, కారుల్లో తిరుగు, మేడల్లో ఉండు, నువ్వు ఏదైనా అనుభవించు, కానీ ఎలా అనుభవించాలి? త్యాగ బుద్ధితో అనుభవించాలి. త్యాగ బుద్ధితో ఎలా అనుభవించాలి అంటే పక్కవాడికి కొంతైనా పెట్టి నువ్వు అనుభవించాలి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనతోటి రాని వాటి మీద మమకారం పెంచుకుంటున్నాము, మనతో వచ్చే వాటి మీద నిర్లక్ష్యం పెంచుకుంటున్నాం. మనతో రానివన్నీ ఈ లోకంలో ఉన్న సృష్టిలో ఉన్న ఏదైనా సరే కనిపించేది ఏది మనతోటి రాదు. రాని దాన్ని మనం మమకారం పెంచుకుంటున్నాం. వచ్చేదాని మీద, మనతో వచ్చే జ్ఞానం మీద నిర్లక్ష్యం పొందుతున్నాము. యోగ మార్గంలో ఉన్నాము అంటే గత జన్మల్లో చేసిన నిష్కామ కర్మ ఫలితమే. అసలు ఈ మార్గంలోకి వచ్చాము అంటే, మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటే, మనకు సద్గురువు మన జీవితంలోకి వచ్చాడు అంటే గత జన్మల్లో చేసిన నిష్కామ కర్మ ఫలితం వల్లనే వచ్చాము. పత్రిజీ గారు లాంటి సద్గురువును పొంది, అలాగే రాఘవరావు గారు, రాజలక్ష్మి అమ్మ లాంటి సద్గురువుల్ని పొందాము అంటే మనం పూర్వజన్మ సుకృతం వల్లనే. యోగం గురించి అధ్యయనం చెయ్యాలి, అదే మనం పట్టుకెళ్ళే సంపద అని ఎప్పుడైతే అర్థమవుతుందో, యోగం గురించి అధ్యయనం చేయాలి, మనతో వచ్చేది అదేనని ఎప్పుడైతే అర్థమవుతుందో ఉన్న సంపదలను త్యాగబుద్ధితో అనుభవిస్తామండి. త్యాగబుద్ధితో మనకున్న దాంట్లో మన శక్తి మేరకు కొంతైనా పక్కవాడికి ఇవ్వాలి. నేనే అనుభవించాలి అనుకుంటే స్వార్థం అవుతుంది. అందరికీ పంచాలని ఎప్పుడైతే అనుకుంటావో అది త్యాగబుద్ధి అవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు అందరికీ పంచాలనుకొని నీలో త్యాగబుద్ధి వచ్చిందో యోగి కావటానికి అర్హులైనట్లే. ఇక్కడ ఏం చెప్పారు? మనం 8వ పాయింట్లో అక్రమమైన వాటిని ఆశించకూడదు అన్న దాంట్లో ఎప్పుడైతే నీకున్న సంపదల్లో నువ్వు అనుభవిస్తూ పక్కవాడికి త్యాగబుద్ధితో కొంతైనా నీ శక్తి మేరకు ఇచ్చినప్పుడు నువ్వు యోగివి కావటానికి అర్హుడు అయ్యావు అని చెప్పడం జరిగిందండి. ఇక 9వ పాయింట్ పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం అని తెలుసుకోవాలి అన్నారు. ఇక్కడ పరోపకారం పుణ్యం అంటే మామూలుగా వేదవ్యాస మహర్షి చెబుతున్నప్పుడు గణపతి వ్రాసి ఇన్ని శ్లోకాలు వ్రాస్తూ అన్నారట. ఏమిటి ఇన్ని శ్లోకాలు చెప్పారు అంటే దాని అంతరార్థం ఏమిటి అంటే పరోపకారాయ పుణ్యం, పరోపకారాయ పాపం అని అనగానే మరి ఇన్ని శ్లోకాలు ఎందుకు చెప్పారు అని అడిగాడట గణపతి. అడిగినప్పుడు కలియుగంలో మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, కాబట్టి ఇన్ని శ్లోకాలు చెప్పవలసి వచ్చింది, ఇంత అంతరార్థాలు వాళ్ళకి తెలియజేయటానికే చెప్పాను అన్నారట ఆ వేదాలు రాసేటప్పుడు. మరి ఇక్కడ పరోపకారం అంటే
పరలోకంలో ఉండే ఆత్మకు చేసే ఉపకారం. మన ప్రాపంచిక జీవితంలో అర్థం ఏమొస్తుందంటే, ఇతరులకు ఏదైనా పెట్టినా, ఏదైనా మనం సహాయం చేసినా, ఇతరులకు ఏదైనా ఉపకారం చేసినా అది పరోపకారము అనుకుంటారు. కానీ మనం ఇక్కడ ధ్యాన జీవితంలోకి వచ్చాక, ఎప్పుడైతే యోగ మార్గంలోకి వచ్చామో, మనం పరోపకారము అంటే పరలోకంలో ఉన్న ఆత్మకు ఉపకారం చేయటమే పుణ్యం అన్నారు. పరలోకంలో ఉన్న ఆత్మకు ఉపకారం చేయటం అంటే ఏమిటి? మన ఆత్మ ఎదుగుదలకు ఉపకారం చేయటం అంటే మనం ధ్యానం చేసి జ్ఞానం పొందితే, ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో ఉన్నత లోక ప్రాప్తి. అందుకే పరలోకంలో ఉన్న ఆత్మకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు అని పెద్దలు చెప్పడం జరిగింది. మరి పరోపకారం యోగి కావాలంటే మనం పరోపకారం చెయ్యాలి. పరోపకారం చేయటం అంటే సాధన, సాంగత్యం, స్వాధ్యాయం, సేవ ఇవి చేసినప్పుడే ఆత్మోన్నతికి పాటుపడతాము. ఇక పరపీడనం అంటే ఏంటి? పరలోకంలో ఉండే ఆత్మకు నష్టం కలిగించటము. అంటే అన్ని జీవరాశులు ఆత్మస్వరూపులే కాబట్టి ఇతర జీవరాశులకు హింసించటం చేస్తే, బాధ పెడితే అదే పాపం. అంటే మనం పరపీడనము అంటే పరలోకంలో ఉండే ఆత్మకు నష్టం కలిగించడం అంటే మనం ఎప్పుడైతే జీవులను హింసించాము, ఇతరులను హింసించాము, అప్పుడు మన ఆత్మకు మనం నష్టం కలిగించినట్లే కదా. అవి బాధ పెడితే పాపమే కదా. ఆ పాపం చేసినప్పుడు మనం మరుజన్మలో దుఃఖాన్ని, కష్టాన్ని అనుభవించవలసిందే కదా. అందువలన మన ఆత్మకు పాపం మనం చేసినట్లే అవుతుంది. అంటే ఇక్కడ పరపీడనం అంటే పరలోకంలో ఉండే ఆత్మకు నష్టం కలిగించటము. మరి ఎదుటి వ్యక్తిని నువ్వు భగవంతుడిగా గుర్తించలేనంతసేపు, నువ్వు ఎదురుగా వ్యక్తి వచ్చాడు, భగవంతుడిగా గుర్తించలేనంతసేపు అప్పుడు వారిని మాటలతో కానీ చేతలతో కానీ పక్కవాడిని హింసించటం, బాధ పెట్టడం చేస్తే పాపం వస్తుందండి. పక్కవాడు మనం మాట్లాడే మాటతో వాడు బాధపడ్డాడు అంటే మనకు పాపం వస్తుంది. అలాగే మనం మాటలతో కానీ చేతలతో కానీ ఎదుటివాడిని బాధ పెట్టినప్పుడు పాపమే వస్తుంది. అంటే పాపం వచ్చింది అంటే గోడకు కొట్టిన బంతిలా ఆ కర్మ ఫలితం నీ దగ్గరికే వస్తుంది. అంటే మనం కర్మ చేసాం, ఆ ఫలితం వెంటనే గోడకు కొట్టిన బంతిలా ఆ కర్మ ఫలితం నీ దగ్గరికే వస్తుంది. అంటే తెలుసుకుంటే అని తెలుసుకున్నామనుకోండి, మనం ఒక్క మాట అన్నా, మనం ఎవరినన్నా బాధ పెట్టినా, హింసించినా ఆ కర్మ ఫలితం నా వెంట వస్తుందని తెలుసుకుంటే మీరు యోగ జీవితంలోకి వచ్చినట్లే అని చెప్తున్నారు ఇక్కడ మేడం గారు. అలాగే పరోపకారం చేయాలనే ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే వస్తుందో, పరుల ఉపకారం చేయాలనే ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే వస్తుందో, పరోపకారం చేయటం మొదలు పెడితే నీకు ప్రకృతి సహకారం అందుతుంది. పరోపకారం చేయాలని ఆలోచన నీ హృదయంలో వచ్చినప్పుడు ప్రకృతి నుంచి నీకు సహకారం అందుతుంది. నీవు యోగి కావాలి అంటే పరహితం, పరోపకారం, సహజ గుణాలు కావాలి. నువ్వు యోగి కావాలంటే పరోపకారం, పరహితం, సహజ గుణం కావాలి. ఇంకా 10వ పాయింట్కి వచ్చేటప్పటికి మంచి ధారణా శక్తి ఉండాలి అంటారండి. అంటే ఇది యోగులకు చాలా ముఖ్యం. నీవు ఏ విషయం మీద దృష్టి పెడితే ఆ విషయం మీదే ఉండాలి, కానీ నీ దృష్టి పక్కకు వెళ్ళకూడదు. దాని గురించి ఆలోచించే ఏకాగ్రత నీకు ఉండాలి. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారండి, టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఒకడు ఎంతో శ్రద్ధగా ఉంటాడు, ఒకడేమో మనసులో ఆ ఆటల మీద దృష్టి, ఇంటి దగ్గర అమ్మ నాన్న మీద దృష్టి, ఇలా వాడు పాఠం మీద దృష్టి పెట్టనప్పుడు వాడిలో ధారణా శక్తి ఎలా పెరుగుతుంది? అందుకే వాడు పాఠం మీదే దృష్టి పెట్టి ఉన్నవాడేమో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతాడు, ఆ దృష్టి పెట్టని వాడు ఫెయిల్ అవుతున్నాడు. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే సారు మేడం గారు క్లాసులు చెబుతున్నామో ఏకాగ్రతతో దాని గురించి ఆలోచించే ఏకాగ్రత నీకు ఉండాలి. అప్పుడు అవతలి వ్యక్తి నీ నీ ముందు కానీ నీ పక్కవారు కానీ ఎవరైనా సరే అవతల వ్యక్తి
నీతో ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో కూడా నువ్వు అర్థం చేసుకోగలవు. అంటే వాడు ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నాడు అని గ్రహించగలుగుతావు. నీలో ధారణా శక్తి ఉన్నప్పుడు ఎదుట వ్యక్తి నువ్వు ఏం చేస్తున్నాడు, ఆడు ఏ ఉద్దేశంతో నాతో మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశంతో ఆ పని చేస్తున్నాడని గ్రహించగలుగుతాము. స్వాధ్యాయం చేస్తున్నప్పుడు మనం ఆ పుస్తకం చదివేటప్పుడు ఎన్నో గ్రహించగలుగుతాము. అంటే ఎప్పుడైతే నువ్వు సద్గ్రంథ పఠనం చేస్తావో, భగవంతుని గురించి విపులంగా తెలుసుకుంటావో, ఏకాగ్రతతో నేర్చుకుంటావో, అన్నీ నీ హృదయంలో ఇంకిపోతాయి. ఈ ధారణా శక్తి ఉన్నప్పుడు, ఏకాగ్రతతో మనం స్వాధ్యాయం చేసినప్పుడు అన్నీ హృదయంలో ఇంకిపోతాయి. అందుకే యోగులకు ముందు ధారణా శక్తి పొందేటట్లు గురువులు చెబుతూ ఉంటారండి. ప్రతిరోజు మనకు సార్ కానీ మేడం గారి చెబుతున్నారు. ఏమని? మీరు దృష్టి పెట్టండి, మీరు ఎంతో ఏకాగ్రతతో వినాలి, క్లాస్ చెప్పేటప్పుడు ప్రతి పక్క విషయాలు ఆలోచించకూడదు అని ఎన్నోసార్లు చెప్తున్నారు. వీడియోలు ఆన్ చేసి చక్కగా విని వ్రాసుకోండి. ఏకాగ్రతతో విన్నప్పుడు అది మీ హృదయంలో ఇంకిపోతుంది. అందుకే యోగులకు ముందు ధారణా శక్తి పొందేటట్లు గురువులు ట్రైనింగ్ ఇస్తారండి. పతంజలి యోగ శాస్త్రంలో కూడా ధారణ గురించి చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మ పైన దృష్టి పెట్టడం వలన ఏ విషయాన్నైనా గ్రహించే శక్తి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ మీద దృష్టి పెడతావో మనసును దాటుతావు, కాబట్టి ఏ విషయాన్నైనా గ్రహించే శక్తి వస్తుంది. ధారణా శక్తి ఉన్నప్పుడు ఎప్పుడు ఆవేశం ఉండదండి. ఆవేశపడరు దేనికి అంటే అవతల వాడు మనసును గ్రహించే శక్తి ఉండటం వలన ఆవేశపడడు. ఇదే యోగి లక్షణం అని చెప్పి 10వ పాయింట్లో మేడం గారు వివరించడం జరిగిందండి. ఇక 11వ పాయింట్ ఏమిటి అంటే భూదేవి లాంటి ఓర్పు ఉండాలి. యోగ మార్గంలో అవమానాలు, అభాండాలు, తిరస్కారాలు ఉంటూనే ఉంటాయండి. ఏమంటారు? వీళ్ళు ప్రతిసారి ఇలా క్లాసులకు పరిగెడుతున్నారు, అలాగే ప్రతి నెల భీమవరం వెళ్తున్నారు, ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడికి వెళ్తున్నారు. ఎంతోమంది ఈ ధ్యానం గురించి, జ్ఞానం గురించి తెలియని వారు ఎన్నో అవమానాలు చేస్తూ ఉంటారు ప్రాపంచిక జీవితంలో. అభాండాలు కూడా వేస్తూ ఉంటారు, అలా తిరస్కారాలు ఉంటూ ఉంటాయి. కానీ అంతేకాదు, మంచి వ్యక్తి మీద బురద జల్లటానికి ప్రపంచం ఎప్పుడూ ముందుంటుందండి. మంచిగా ఒక వ్యక్తి సాధన చేస్తూ జ్ఞానం పొందుతూ ఎదుగుతున్నప్పుడు బురద జల్లటానికి ప్రపంచం ఎప్పుడూ ముందుంటుంది. యోగం లేని వారు బాహ్యార్థాన్ని తీసుకుంటారు, యోగం ఉన్నవారు అంతరార్థాన్ని తీసుకుంటారు. అంటే అలా జరగటానికి కారణం ఉంటుంది అనుకుంటారు. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవారు అభాండాలు వేయరు, అవమానాలు చేయరు, తిరస్కారాలు ఉండవు. ఇప్పుడు సహనం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఎవరింట్లోనైనా భర్త వలన కానీ భార్య వలన కానీ ఎవరైనా కష్టపడుతున్నారనుకోండి, భార్య ఎంతో సహనంతో ఓర్చుకుంటుంటే భూదేవిలా ఓర్చుకుంటుంది అని అంటారు. ఇప్పుడు మన సద్గురువులనే తీసుకుందాం. TV9 వాడు ఎంతో దుష్ప్రచారం పత్రిజీ గారి మాది చేస్తే ఒక్క మాట కూడా అనలేదు కదా. ఎంత సహనంతో ఓర్చుకున్నారు పత్రిజీ గారు. మరి కాబట్టి మాన అవమానాల్లో, దుఃఖంలో, సంతోషంలో సహనంతో ఒదిగి ఉండాలి. అంటే ఇవన్నీ యోగ లక్షణాలే అని చెబుతున్నారు. ఎలా? మాన అవమానాలు, ఎవరైనా పొగిడారు, క్లాస్ చెప్తున్నాం, మేడం చాలా బాగా చెప్పారండి, పొగిడారు. అలాగే ఏం చెప్పారులే, ఆ మేడం చెప్పిందిలే అని ఒక్కొక్కరు అంటారు. అప్పుడు మానం కానీ అవమానం కానీ రెండిటిలో సమస్థితిలో ఉండాలి. అలాగే సుఖ దుఃఖాలు, సుఖం వచ్చింది, అలాగే దుఃఖం వచ్చింది, సంతోషం వచ్చింది, రెండింటిని సమానంగా తీసుకున్నప్పుడే అది యోగి లక్షణం అవుతుంది. ఇక సత్యం, అహింస, పవిత్రత, సహజ లక్షణాలు కావాలి. లాస్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి సత్యం, అహింస, పవిత్రత, సహజ లక్షణాలు కావాలి. సత్యం అంటే ఏమిటి? మనం సత్యం అంటే భగవంతుడు అని తెలుసుకున్నాము. భగవంతుడు అని తెలుసుకున్నప్పుడు సత్యం, భగవంతుడు, సహజ లక్షణం కావాలి. అలాగే అహింస, ఇక్కడ సత్యం అంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఎవరో కాదు. మనకు సద్గురు ఏం చెప్పాడు?
నువ్వు దేహం కాదు ఆత్మ అని చెప్పారు. ఆత్మ అని చెప్పినప్పుడు ఆ సత్యమే ఆత్మ, సత్యమే భగవంతుడు. ఆ భగవంతుడు నీవే అయి ఉన్నావు అంటే నేనే అయి ఉన్నాను అనుకున్నప్పుడు వెంటనే ప్రవర్తన మారిపోతుందండి. భగవంతుడు నేనే అయి ఉన్నాను అనుకున్నప్పుడు ప్రవర్తన మారిపోతుంది. అలాగే సత్యవాక్కులు, సత్ప్రవర్తన, సత్యమైన జీవన విధానం ఉండాలి అన్నారు. సత్ప్రవర్తన, సత్యవాక్కులు, సత్యమైన జీవన విధానం. ఇక్కడ మనం సత్యము అంటే ఒక బాహ్య జీవితంలో కూడా, ప్రాపంచిక జీవితంలో కూడా మరి అబద్ధం ఆడకుండా ఉన్నాడు అంటే కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడు సత్యాన్నే పలకటం వలన ఇన్ని యుగాలైనా సరే ఆ కథ మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ రోజు విశ్వామిత్రుడు ఒక్క అబద్ధం ఆడాయన, నీ రాజ్యం నీకు వస్తుంది, నీ భార్యా బిడ్డలు వస్తారు అంటే అబద్ధం ఆడలేదు సత్యహరిశ్చంద్రుడు. ఎన్ని కష్టాలైనా పడ్డాడు కానీ అబద్ధం ఆడలేదు. కాబట్టి ఈ రోజుకి కృతయుగంలో జరిగిన కథను సత్యహరిశ్చంద్రుడి కథను మనం ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. అంటే ఎప్పుడైతే మనం సత్యంగా జీవిస్తామో ఈ 3 లక్షణాలు, సత్యవాక్కులు, సత్ప్రవర్తన, సత్యమైన జీవ విధానం లాంటి లక్షణాలతో సత్యంగా నువ్వు మారిపోవాలి. సత్యంగా నువ్వు మారిపోవాలి అంటే సత్యమే నువ్వుగా ఉండటం అంటే భగవంతుడిగా ఉండటమే. అదే యోగికి సాధ్యం. ఇక రెండోది అహింసలు ఏంటి? మాట వల్ల కానీ చేత వల్ల కానీ ఏ జీవిని ఎప్పుడూ హింస చేయకూడదు. అంటే మనలో రజోగుణం పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు మనసు హింసను ప్రేరేపిస్తుంది. అందుకే మనకు సద్గురు పత్రిజీ గారు ఏం చెప్పారు? రజోగుణం పెరగటానికి కారణం మాంసాహారం, కోడిగుడ్లే కాక శాకాహారంలో వెల్లుల్లి కూడా రజోగుణం ప్రేరేపిస్తుంది. కాబట్టి వెల్లుల్లి కూడా మానేయాలి అని చెప్పారు. రజోగుణం ప్రేరేపిస్తున్నప్పుడు మనసు ఎప్పుడైతే రజోగుణం పరాకాష్ఠకి వెళ్ళినప్పుడు మనసు హింసను ప్రేరేపిస్తుందట. మనం వెల్లుల్లి తింటే మరలా కూడా రజోగుణం పెరుగుతుంది. కాబట్టి వెల్లుల్లి కూడా సాధకుడికి వద్దు అని చెప్పారు. అప్పుడు మనసు హింసను ప్రేరేపిస్తే ఏ నాటికి యోగి కాలేడు, ఏ నాటికి యోగి కాలేడు. మరి ఎందుకు యోగ జీవితం అవసరము అంటే అందరూ పరమాత్మ స్వరూపులే అని తెలియటానికే యోగ జీవితం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపాలే. సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపాలు అని తెలుసుకోవటానికే పరావిద్య అంటే. పరావిద్య అంటే అంతా ఆత్మస్వరూపమే, పరమాత్మమయమే అని తెలుసుకోవడానికే శ్రేయో మార్గం. హింసను వదిలి అహింసలో జీవించాలి. హింసను వదిలితే యోగి అవుతాడు. ఇంకా పవిత్రత అంటే పవిత్రమైన జీవితం ఎప్పుడైతే నువ్వు గడుపుతావో భగవంతునికి నువ్వు అంత దగ్గర అవుతావు. అంటే పరమాత్మ నీలోనే ఉండి ప్రతి క్షణం నీ వెంట, నీ జంట ఉంటూ ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. అన్ని విషయాల్లోనూ సత్యంలో నువ్వు ఉండగలిగితే అదే పవిత్రమైన జీవితం. అంటే నీవు మాటల్లో కానీ చేతల్లో కానీ అన్నిటిలో సరైన విధానంలో ఉంటే సరైన జీవితం జీవించినట్లే. అంటే మాట, చేత, ఆలోచన ఈ త్రికరణ శుద్ధి ఉండాలని మనకు గురువులు బోధిస్తున్నారు. అంటే అప్పుడు అలా జీవించినప్పుడు అదే యోగి లక్షణం. అబద్ధం, హింస, దొంగతనం, వ్యభిచారం, జూదం ఇవి పంచమహాపాపాలు. అవి ఎప్పుడూ ఉండకూడదు. పవిత్రమైన జీవితమే పరమాత్మను చేరుకోవటానికి సాధన. అదే యోగ మార్గము. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి ఇవన్నీ సహజ లక్షణాలు అవుతాయి. ఎప్పుడైతే నువ్వు తీవ్ర సాధన చేస్తావో ఇవన్నీ సహజ లక్షణాలు. అవి యోగి కాగలుగుతాడు. సాధన అంటే భగవంతుడితో ఉండటం, భగవంతుడిని చేరుకునే మార్గం, అలాగే భగవంతుడి లక్షణాలు పొందే మార్గం. మరి స్వాధ్యాయము అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటం, సాంగత్యము అంటే తెలిసిన దానిని, భగవంతుడి గురించి తెలిసిన దాన్ని అర్థం చేసుకోవటం. మరి అర్థం చేసుకున్నావు అంటే ఎప్పుడైతే నువ్వు తీవ్ర సాధన చేస్తావో అర్థం చేసుకున్న దాన్ని ఆచరిస్తావు. అందుకే మనకు
మనకు పత్రిజీ గారు కానీ, వశిష్ఠ మహర్షి కానీ, మన గురువులు కానీ మనం త్రిరత్నాలు పాటించాలి అని చెప్తున్నారు. ప్రతిరోజు తీవ్ర సాధన చేయాలి, శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి, అలాగే స్వాధ్యాయము చేయాలి, సజ్జన సాంగత్యము చేయాలి, మనకు చేతనైన సేవ చేయాలి. అంటే మనం రోజు సాధన చేస్తున్నాం, జ్ఞానం పొందుతున్నాం. ప్రతి నెల నేను భీమవరం 3 రోజుల క్లాస్కి వెళ్తున్నానండి. అక్కడ సాధన చేస్తూ జ్ఞానం పొందుతున్నాను. అలాగే ప్రతిరోజు జూమ్లో పాల్గొంటాను. సాధన చేసిన తర్వాత గురువులు బోధించే సందేశాలను వ్రాసుకుంటూ, మననం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఎవరు క్లాసు ఇచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజ్యలక్ష్మి గారికి, జూమ్ నిర్వహిస్తున్న గౌరీ మేడంకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.